ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రేయ కోరారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. జిల్లాలో రైతులు దాదాపు 50,000 ఎకరాల్లో శనగ పంట సాగు చేశారన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి శనగ పంట కొనుగోలు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. మన జిల్లాలో రబీ పంటకు సంబంధించింది శనగ పంట రైతుల దగ్గరికి రావడం జరిగింది. కోతలు జరుగుతున్నాయి. అందుకనే వెంటనే మార్కెట్ ప్రారంభించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. వాస్తవంగా దీనికి ఎక్కువ లేటు చేయడానికి లేదు. ఎందుకంటే వెంటనే కొనుగోలు చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే మార్కెట్ వాళ్ళు వెంటనే రంగం దిగాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు జిల్లాలో పెద్ద నష్టం జరిగింది అధిక వర్షం వల్ల. కనీసం ఈ రబీ పంట వేసుకున్నటువంటి రైతులకు కొంచెం ఊరట అనేటువంటిది వస్తుంది. ఈ రబీ పంటలో రైతు భరోసా కూడా వేయాలని పెద్ద ఎత్తున మేము ఆందోళన కూడా చేయడం జరిగింది. అప్పటికి కూడా రైతు భరోసా కానీ కనీసం ఈ రబీ పంట కన్నా అందలేదు. కనీసం ఇప్పుడు రబీ పంట చేతికి వచ్చింది రైతుల దగ్గరికి. కనీసం ఈ రబీ పంటను కొనుగోలు చేసి ఖరీఫ్ పంటకు సహకరించే విధంగా ఈ కొనుగోలు ఉండాలా. వెంటనే కొనుగోలు చేసిన తర్వాత 4-5 రోజులు వారం రోజుల లోపట్లనే పంటకు కావలసిన డబ్బులు అనేటువంటిది వేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి ప్రభుత్వం కూడా ఆలోచించాలా. శనగ పంటకు కూడా ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు